హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సింహాచలం. నేను బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతాను ఈవీ కార్ తోటి. అండ్ ఈరోజు డే వచ్చేసరికి జూలై 1st. అండ్ మనం ఈ రోజు నుంచి ఈ మంత్ 1st నుంచి 31st వరకు ఎర్నింగ్ 1 lakh ఛాలెంజ్ చేస్తున్నాం విత్ ఈవీ కార్. మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఏ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఈ 1 month డ్యూరేషన్లో. అండ్ మనం ఈవీ కార్ తోటి 1 lakh చేయగలమా లేదా అని చూద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. మనమైతే ఓన్లీ ఊబర్ తోటే 1 lakh ఛాలెంజ్ చేస్తున్నాం. వేరే యాప్స్ ఏవి యూజ్ చేయం, లైక్ ర్యాపిడో కానీ, నమ్మయాత్ర కానీ, లేదంటే ఓలా కానీ, ఈ యాప్స్ ఏమి యూజ్ చేయం. ఓన్లీ ఊబర్ తోటే మనం ఎర్నింగ్స్ చేద్దాం. అండ్ మనమైతే ఫస్ట్ ట్రిప్ కిలోమీటర్స్ 0 చేసుకుందాం అండి. చూడొచ్చు, నేనైతే ట్రిప్ ఏ 0 చేశాను. ఛార్జింగ్ చూసుకుంటే 100% చూపిస్తుంది. రేంజ్ వచ్చేసి 259 చూపిస్తుంది వితౌట్ ఏసీ. అండ్ విత్ ఏసీ 233 చూపిస్తుంది. ఓకే. అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ చూసుకుంటే 21 degrees. సో మనం 1 lakh ఎర్న్ చేయగలమా లేదా అనేది టార్గెట్ ఈ మంత్. సో మనమైతే ఫస్ట్ ఊబర్ ఆన్లైన్ అయిపోదాం. ఓన్లీ విత్ ఊబర్ కాబట్టి ఓన్లీ ఊబర్ ఎర్నింగ్స్ మాత్రం. ఊబర్ రైడ్స్ అలాగిస్తున్నాడు. మనకి కిలోమీటర్ ఎంత పడుతుంది, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వీడియోలో మనకి కిలోమీటర్కి ఎంత పడుతుంది, మనం ఎన్ని రైడ్స్ చేసాం, మనం ఎన్ని అవర్స్ లాగిన్ ఉన్నాం, మనకి ఎంత ఎర్నింగ్స్ అయ్యాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు నుంచి లైక్ కస్టమర్ ఏసీ అడిగితేనే ఏసీ ఆన్ చేస్తాను, లేదంటే నార్మల్గా వితౌట్ ఏసీ వెళ్తాను. ఎందుకంటే మనకి రేంజ్ తగ్గిపోతూ ఉంది. 503 ప్రీమియర్ యా వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడే ఎస్జేఆర్ బ్లూ వాటర్స్. సో లెట్స్ గో. వెళ్ళి ఫస్ట్ రైడ్ పిక్ చేసుకొని మనకైతే 503 రూపీస్ చూపించాడు. అరౌండ్ 1 hour ఆఫ్ టైమ్. సో వెళ్ళి కంప్లీట్ చేసుకుందాం రైడ్. సో టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఇప్పటికి ఎగ్జాక్ట్గా 20 kilometers తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 87% ఉంది. 2 rides కంప్లీట్ చేసాం మనం. 2 rides ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంకో రైడ్ ఉంది, దానికి ఒక 10 minutes ఉంది షెడ్యూల్ రైడ్ 10:55కి. సో మనమైతే ఆల్రెడీ కస్టమర్ లొకేషన్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఊబర్. సో మన ఎర్నింగ్స్ చూసుకుంటే ఇప్పటికి ఎగ్జాక్ట్గా 827 రూపీస్ అయితే అయ్యింది. సో మనం ఇప్పుడు 2 trips చేసాం కదా, ఆ 2 tripsకి ఎంత అయిందో చూద్దాం. దేనికి ఎంత ఇచ్చాడో చూద్దాం. కొన్ని ఏరియాలో అయితే నెట్వర్క్ చాలా వర్స్ట్గా ఉంది బ్రోస్. మనకి ఫస్ట్ ట్రిప్ చూపించిన ప్రైస్ వచ్చేసి 503 రూపీస్ చూపించాడు. మనకి 582 రూపీస్ ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 39 minutes. డిస్టెన్స్ వచ్చేసి 11.33. ఇది ఫస్ట్ రైడ్. అండ్ మధ్యలో ఇంకో రైడ్ ఒక 400 చూపించాడు. ఎత్తాను కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. సో తర్వాత ఇంకో రైడ్ చూపించాడు. మనకి చూపించిన ప్రైస్ వచ్చేసి 292 రూపీస్ చూపించాడు. డ్యూరేషన్ వచ్చేసి 25 minutes. అండ్ డిస్టెన్స్ వచ్చేసి 4.69. మార్తల్లి టు బెల్లందూర్. మనకి 245 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 827 రూపీస్ అయ్యింది. సో ఈ రైడ్ అయిపోతే మనకి ఒక 1200 అవుతుందని నమ్మకం. ఎందుకంటే 450 రూపీస్ ఎంతో చూపించాడు గో సిడానికి. సో ఈ రైడ్ అయిపోతే ఎంత ఇస్తాడో అనేది చెప్తాను. లేదంటే ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఒక 2 రైడ్స్ చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతూ ఉంది, నాకు ఎడిటింగ్ చేసుకోవడం కష్టంగా ఉంది. సో ఎవ్రీ 2 రైడ్స్కి మీకు అప్డేట్ ఇస్తాను, లేదంటే ఎవ్రీ 1000 రూపీస్కి మీకు అప్డేట్ ఇస్తాను. మనకైతే కొత్తగా కామెంట్స్ 2 వచ్చాయి. ఒక బ్రో ఏమో బ్రో నీ నెంబర్ షేర్ చేయవా అంటున్నాడు. సో హీ విల్ కమ్ ఫ్రీక్వెంట్లీ టు ద బెంగళూరు అట. సో మనమైతే ఇంకా అఫీషియల్గా ఏమీ నెంబర్ తీసుకోలేదు. సో నా పర్సనల్ నెంబర్ ఎవరికి ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. సో సారీ ఫర్ దట్. నేను అఫీషియల్గా నెంబర్ తీసుకుంటాను. అండ్ ఐ విల్, అంటే ఇంకా చాలా పెద్ద ప్లాన్ ఉంది నా దగ్గర. సో once everything going on and people are watching my videos, I will reveal out everything. And
ఇంకొక బ్రో ఏమో డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటున్నాడు. బ్రో నా దగ్గర అయితే డ్రెస్ లేదు ప్రెజెంట్, సారీ ఫర్ దాట్. నేను డెఫినెట్గా షర్టు ప్యాంటు తీసుకుంటాను, ఎందుకంటే అది లోకల్లో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. ఈసారి ఎయిర్పోర్ట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా తీసుకుంటాను, తీసుకొని మీకు వేసుకొని చూపిస్తాను. సో డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. బేసికల్గా ఇట్స్ ఎ బ్రౌన్ షర్ట్ అండ్ బ్రౌన్ ప్యాంట్. ఆటో డ్రైవర్స్ డ్రెస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే నా కార్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాది ఈవీ కార్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింగ్స్ ఇట్స్ నాట్ ఏ ఓన్ కార్, ఇట్స్ ఏ కంపెనీ కార్. సో కంపెనీ కార్లో మనం ఏ కంపెనీ ఏంటి అనేది మన కార్ మీద ఎక్కడ లోగోస్ కానీ స్టిక్కర్స్ కానీ ఏం లేవు. సో మీరు చూస్తున్న వెనక్కి స్టిక్కర్ మీకు కనిపిస్తే అది షోరూమ్ నేమ్, కంపెనీ నేమ్ కాదు, షోరూమ్ మన టాటా షోరూమ్ వాళ్ళది. సో ఆ స్టిక్కర్ కూడా తీయించేద్దామని నేను అడిగాను, కానీ షోరూమ్ వాళ్ళు సార్ ఉంచండి మాకు అది ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది ఉంచుతున్నాను. సో మనమైతే ప్రజెంట్ డ్రెస్ తీసుకుంటాను, కానీ మనం ఎయిర్పోర్ట్ కాసి వెళ్తే తీసుకుంటాను డెఫినెట్గా డ్రెస్. సో లెట్స్ సి ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయి, మనం ఎంత చేయగలం, మన స్టామినా ఎంత, మన కెపాసిటీ ఎంత. నా టార్గెట్ అయితే ఈరోజు అరౌండ్ 3500 దాటే చేయాలి. 3500 కంటే ₹1 తక్కువ వచ్చినా ఆగను. 3500 అంటే 3550 రూపీస్ అయినా నేను వెళ్ళిపోతాను ఇంటికి, వే టు హోమ్. సో అంతవరకు నేను ఎర్నింగ్స్ చేస్తాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే యూట్యూబ్ నెక్స్ట్ వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. లేదు మీరు ఒక 2 minutes 3 minutes లేదంటే ఒక 5 minutes చూసి ఆపేస్తే యూట్యూబ్ ప్రమోట్ చేయదు నెక్స్ట్ వాళ్ళకి. సో ప్లీజ్ ప్రమోట్, అంటే యూట్యూబ్ ప్రమోట్ చేయాలంటే ప్లీజ్ వాచ్ ద వీడియో ఫుల్. థ్యాంక్ యూ. సో మనమైతే థర్డ్ రైడ్ కంప్లీట్ చేసాం. మనకి చూపించింది 450 రూపీస్ చూపించాడు, కానీ మనకి ఇచ్చింది 434 రూపీస్. అండ్ అక్కడ ఒక మెసేజ్ లాగా వచ్చింది, యువర్ ఎర్నింగ్స్ వర్ అడ్జస్టెడ్ బికాస్ ద ట్రిప్ డీటెయిల్స్ చేంజ్డ్ అలాంగ్ విత్ ద వే. సో డ్యూరేషన్ వచ్చేసి 39 minutes అండ్ డిస్టెన్స్ వచ్చేసి 4.85. సో మనకైతే ఇంకా చిన్న చిన్న ట్రిప్స్ కనిపిస్తూ ఉన్నాయి, 100 150 ఇలాగా. సో లెట్స్ సీ పెద్ద రైడ్ ఏదైనా వస్తే తీసుకుందాం. ఇప్పటికైతే ఎగ్జాక్ట్గా 1175 రూపీస్ అయ్యింది. అండ్ మన లాగిన్ అవర్స్ చెప్తాను. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:01 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 54 kilometers తిరిగాం. ఛార్జింగ్ వచ్చేసి ఇంకా 70% ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి వితౌట్ ఏసీ 163, విత్ ఏసీ 147. ఇప్పటి వరకు మనం ఎర్నింగ్స్ చూసుకుంటే 1798 రూపీస్ చేసాం. సో యూ కెన్ సీ 1798 రూపీస్ చేసాం. సో టోటల్ 5 ట్రిప్స్ కంప్లీట్ చేసాం మనం. సో ఎన్ని అవర్స్ లాగిన్లో ఉన్నాను చెప్తాను ఆగండి. టోటల్ ఇప్పటికి మనం 6 hours లాగిన్లో ఉండి 1798 రూపీస్ చేసాం. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఏ డ్రైవర్ కెన్ గెట్. సో ఇది మొత్తం మన మీద బేస్ అయి ఉంటుంది, ఓలా మీద ఊబర్ మీద కాదు. మన క్యాపబిలిటీ ఎంత, మన కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి అర్న్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1798 అయింది. సో 1800 అయింది. సో ఇప్పుడు నేను కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. కొంచెం తినేసి మళ్ళీ ఆన్లైన్ అవుదాం. మనమైతే ఫుడ్ కంప్లీట్ చేసేసాం, తినేసాం. 2:31 అవుతుంది. సో మళ్ళీ ఊబర్ ఆన్లైన్ అయిపోయాను. సో యూ గైస్ కెన్ సీ ఫైండింగ్ ట్రిప్స్. ఆల్మోస్ట్ ఒక 2 minutes అవుతుంది. ఇప్పటి వరకు ఒక రైడ్ కూడా రాలేదు. లెట్స్ సీ, ఏదైనా మంచి రైడ్ వస్తే చేసి మీకు అప్డేట్ ఇస్తాను. సో బెంగళూరు మొత్తం అయితే ఆరెంజ్ కలర్లో చూపిస్తూ ఉంది. ఎక్కడ ట్రెండింగ్ ఎర్నింగ్స్ లేవు. ఒక జయనగర్లో మాత్రం ఎక్కువ ఎర్నింగ్స్ ఉన్నాయని చూపిస్తుంది.
సో నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ ఎక్కడ ఎర్నింగ్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఓఆర్ఆర్ బెల్లందూర్ అయితే అసలేం లేవు. సో లెట్స్ సి ఎంత ఎర్నింగ్స్ అవుతాయి, మనం ఎంత చేయగలం ఈరోజు అనేది చూద్దాం. ఇప్పటికైతే 1798 అయింది, 1800 అయింది, 2 రూపీస్ తక్కువ. సో లెట్స్ వెయిట్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:56 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 187 కిలోమీటర్స్ తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 48% ఉంది. రేంజ్ ఇంకా 133 చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 120. సో ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే టోటల్ ఎన్ని ట్రిప్స్ చేసాం? 7 ట్రిప్స్ చేసాం. ఎన్ని అవర్స్ ఆన్లైన్లో ఉన్నాం? జస్ట్ సెకండ్. సో ఈరోజు వచ్చేసి టోటల్గా 8 hours 30 minutes ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్నాం. మనం ఎర్న్ చేసింది మనం టోటల్గా చేసిన ట్రిప్స్ 7 చేసాం. మన ఎర్నింగ్స్ చూసుకుంటే 2539 రూపీస్ ఎర్న్ చేసాం. సో మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్ రైడ్ వచ్చేసి ఏదో కింగేరి అంట తెచ్చి అక్కడ పడేసింది. సో ఇక్కడ నుంచి జేపీ నగర్ 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో సిటీలోకి మళ్ళీ వెళ్ళడానికి అరౌండ్ 14-15 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ రైడ్స్ ఏమైనా వస్తే చేసుకొని ఇంటికాస్ వెళ్దాం. సో మన టార్గెట్ ఈరోజు వచ్చేసి ఇంకో 1000 రూపీస్ రావాలి. ఈరోజు మన టార్గెట్ అవ్వడానికి 3500 రూపీస్ మన టార్గెట్. సో ఈ టార్గెట్ అవ్వడానికి మనం ఇంకా అరౌండ్ 900 రూపీస్ రావాలి. సో ఆ 900కి తగ్గట్టు మనం రైడ్స్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే పీక్ అవర్ కాబట్టి ఆల్మోస్ట్ మేనేజబుల్గా చేసేవచ్చు. 1000 రూపీస్ ఒక చూద్దాం. అవసరం అయితే ఛార్జింగ్ పెడదాం, లేదంటే ఇంటికా చేసుకొని వెళ్ళిపోతుంటే 1000 అయిపోతుందో చూద్దాం. ఓకేనా? సో టైం వచ్చేసి 8 అవుతా ఉంది, 8:04. అండ్ ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 162 కిలోమీటర్స్ తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 27% ఉంది. రేంజ్ వితౌట్ ఏసీ 68 చూపిస్తుంది. అండ్ విత్ ఏసీ 61. ఎర్నింగ్స్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3228 రూపీస్ అయ్యాయి. సో మనకి ఇంకా 300 కావాలి. సో లెట్స్ వెయిట్. సో మనమైతే ఫస్ట్ ఛార్జింగ్కి వెళ్దాం, ఛార్జింగ్ పెట్టుకుందాం. సో అప్పుడు పెద్ద రైడ్ మనకు 99 రూపీస్, 0.9 పికప్, 1 డ్రాప్. ఇటు ఇక్కడే పిక్ చేసుకుని అక్కడ దించేలా. మా దేవుడు మాకొద్దు. 100 రూపాయల రైడ్లు కూడా ఇస్తున్నాడు బ్రో ఓవరోడ్. ఎలక్ట్రానిక్ సిటీ రైడ్స్ 2 వదిలేసాను ఎందుకంటే ఛార్జింగ్ లేదు. సో మనం ఫస్ట్ సైడ్కి పెట్టుకొని ఛార్జర్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి మనకి దగ్గరలో. ఈవెన్ గవర్నమెంట్ అయితే లేదు, ఎలంకది అది క్లోజ్ చేసి ఉంది, అండర్ మెయింటెనెన్స్ అని వచ్చింది, లైక్ అన్అవైలబుల్ అని. సో లెట్స్ సీ ఎక్కడ పెట్టడానికి కూడా ఖాళీ లేదబ్బా. టోటల్ మనం ఈరోజు 9 ట్రిప్స్ చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే అసలు స్టామినా కూడా లేదు. మార్నింగ్ 8 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా. సో నేను ఛార్జర్ వెతుకుతాను. సో ఇక్కడ దగ్గరలోనే అరౌండ్ 5 కిలోమీటర్స్లోనే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, జియో బీపీది. సో అక్కడికి వెళ్ళి ఛార్జ్ పెట్టుకుందాం. కిలోవాట్ ఎంత అనేది అక్కడ చూద్దాం, ఎందుకంటే 17 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తాడు వాడు. సో మనం వెళ్ళి సేమ్ ఒకటే రోడ్ అబ్బా, ఇక్కడ ఉంది 5.5, 7 minutes చూపిస్తుంది. మనం అయితే ఫస్ట్ ఊబర్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఛార్జ్ పెట్టుకొని అక్కడి నుంచి ఏమైనా వస్తాయేటో చూద్దాం. సో ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పటికి అరౌండ్ ఒక 500 రూపీస్, ఫస్ట్ 100 రూపీస్ ఏమో జియో బీపీలో రీఛార్జ్ చేసాం, అది అవ్వలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టాటిక్లో 200 రూపీస్ రీఛార్జ్ చేశాను, అదేమో ఇక్కడ పనిచేయదు షెల్. కానీ ఆ స్టాటిక్ యాప్లో షెల్ పెట్రోల్ బంక్స్ చూపిస్తుంది.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులో మైషల్లో రీఛార్జ్ చేశాను, అది కూడా ఛార్జింగ్ ఎక్కట్లేదు. మనకైతే ఇప్పుడు 20% ఉంది, 59 రేంజ్ చూపిస్తుంది వితౌట్ ఏసీ. సో ఏసీ లేకుండా స్లోగా ఇంటికా వెళ్ళిపోవడానికి చూద్దాం. సో టైం వచ్చేసి 10:55 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పటికి మన కార్ తిరిగింది 218 కిలోమీటర్స్. ఛార్జింగ్ చూసుకుంటే 8% ఉంది, రేంజ్ వచ్చేసి ఛార్జ్ అని చూపిస్తుంది. సో మీకు చూపిస్తాను ఆగండి. సో మీరు చూడొచ్చు అరౌండ్ 218 కిలోమీటర్స్ తిరిగాము. ఛార్జింగ్ వచ్చేసి 8% ఉంది అండ్ రీఛార్జ్ చూపిస్తుంది ఇక్కడ రేంజ్ దగ్గర. సో యూ కెన్ అండర్స్టాండ్, మన కార్ 220 కిలోమీటర్స్ ఇచ్చింది ఆన్ ఏ సింగిల్ ఛార్జ్. ఈ ఛార్జ్ అవ్వడానికి మన కార్కి వచ్చి అరౌండ్ ఒక 200 రూపీస్ అయ్యింది అనుకోండి. ఇంకా తక్కువే, 150 ఎంతో అవుతుంది, 160 ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకుంటే. కానీ మన కార్కి 200 రూపీస్ ఛార్జ్ పెడితే 200 కిలోమీటర్స్ వచ్చింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత ఎఫిషియెంటో కంపేర్ టు అదర్ ఫ్యూయల్ వెహికల్స్. అండ్ మనం ఈరోజు టోటల్ 9 ట్రిప్స్ చేసాము. ట్రిప్కి ఎంత అనేది ఆల్రెడీ చెప్పాను వీడియోలో, కొన్ని ట్రిప్స్ చెప్పలేదు. అండ్ ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను బ్రో, అసలు ఓపిక లేదు. లాస్ట్ ట్రిప్ మాత్రం 437 రూపీస్ ఇచ్చాడు, మనకు చూపించింది 450 రూపీస్ చూపించాడు. సో ఎవరైనా మనకు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఈవీ కంటెంట్ నేను చాలా ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.